మన ఇండియానే ఎగతాళి చేస్తున్నాడో, అది రాష్ట్రాలను ఎగతాళిగా మాట్లాడుతున్నాడో, అక్కడున్న వాడు ఈ పైన కనిపించే వెధవ అంటే మనం కొన్ని మన తెలుగు వాళ్ళకి మనకి కొన్ని ఒక లాంగ్వేజ్ని బట్టి మన ఇంట్లో అయితే లేదా బయట మన ఫ్రెండ్స్తో మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రియల్గా అయితే మనం ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు, ఎవరు పట్టించుకోరండి. సోషల్ మీడియాలో ఏదైనా ఒక చిన్న బూత్ పదం మాట్లాడితే కేవలం అది తనని టార్గెట్ చేయడం కోసం అయితే సోషల్ మీడియాలో తను మాట్లాడే మాటలో క్లారిటీ ఉన్నా అంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఒక బూత్ వర్డ్ వాడాడని చెప్పేసి దానివల్ల అయితే చాలా హల్చల్ చేస్తారు ప్రతి దానికి కూడాను. ఒక్క దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. కాకపోతే ఈ లంజావుడుకు పైన కనిపించి ఒక లంజావుడుకు అన్వేషణ వీడు దేశాలు చేస్తాడు. వీడి వల్ల మన ఆంధ్ర తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందండి? ఏమీ లేదు. వాడు స్వార్థం కోసం వెళ్తాడు. ఎందుకంటే వాడు చేసే పనులు ఏంటంటే వీడు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలను ఎగతాళిగా మాట్లాడడం. ప్రజెంట్ వీడు విదేశీ వెళ్తే వీడు ఎక్కడికి వెళ్తే మనకెందుకండి? అసలు మన ఆంధ్ర తెలంగాణలో ఎవడైనా సరే ఏదైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక సోషల్ మీడియా ద్వారా ఒక ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళు చేసే వీడియోస్ మనకు ఉపయోగం ఉంటేనే చూడాలండి. ఎవరైనా ఉపయోగం లేనప్పుడు ఏ వీడియో కూడా అంటే ఉపయోగం అంటే దానివల్ల మనకి ఒక ఎంతో కొంత జస్ట్ ఇంత ఆవిగందంతా మంచి జరిగినా చాలు, చిన్న సాటిస్ఫాక్షన్ ఉన్నా చాలు. ఇటువంటి ఎదవల్ని ఈ అన్వేష్ అనేవాడు వాడి స్వార్థం కోసం విదేశీ యాత్ర చేస్తూ కొన్ని వీడియోస్ చాలా తప్పుగా వీడు ఏం చేస్తాడు, వీడు మన ఆంధ్ర తెలంగాణ దేశాల నుంచి వాడి ఊరు అందరికీ తెలుసు. ప్రజెంట్ వీడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎక్కడో ప్రపంచంలో ఉన్న ప్రపంచ యాత్రికుడని ఒక ఛానల్ పెట్టుకొని వీడు ఈ విధంగా ప్రజెంట్ అయితే వీడు తెలుగువాడే కాబట్టి వీడి అకౌంట్ అనేది కూడా లాగిన్ అయింది మన ఆంధ్ర తెలంగాణ తెలుగువాడే కాబట్టి వీడి కొన్ని వ్యూస్ రావాలి అంటే వీడికి ఏంటి, వీడు ప్రపంచ యాత్ర చేసినా సరే ఏదో ఒక టాక్ మీద వీడియో చేస్తే వీడికి అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ అనేది కన్సిస్టెన్సీగా ఏదో ఒక మ్యాటర్ మీద వీడియో చేస్తేనే మనకి అనేది అమౌంట్ అయితే వస్తుందండి. వీడు ఏం చేస్తాడంటే ఎవరైనా సపోజ్ చెప్తున్నాను యూట్యూబ్లో అకౌంట్ ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా జస్ట్ 2 డేస్కో 3 డేస్కో మనం షూట్ చేసుకొని ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటేనే మనం బ్రతుకున్నట్టు లెక్క, లేదా చనిపోయినట్టు అన్నట్టు యూట్యూబ్ లెక్కేస్తుందండి. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే మనకి పనికొచ్చే వీడియో అయినా పనికిరాని వీడియో అయినా ఎటువంటి టాపిక్ మీద అయినా సరే రెగ్యులర్గా ఒక కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ అనేది మనకి సజెషన్ అవుతుందండి. ఎక్కువ మందికి ప్రపోజ్ చేస్తే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్రజెంట్ అది మనకి పనికొచ్చే వీడియో అయితే ఇప్పుడు అన్వేషణుడు వాడి వల్ల ఉపయోగం ఏంటి, వాడు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఉండి వాళ్ళ లాంగ్వేజెస్ ద్వారా వాళ్ళనే బూత్ వర్డ్స్ వాడకూడదు. మనం ఇప్పుడు మొడ్డలో బీర్ తాగడానికి వచ్చామండి మెక్సికోలో. కేస్తాను ఏం చేస్తాడు, ఇది పూకు రెస్టారెంట్, ఇది లవడా రెస్టారెంట్ అని చెప్పేసి వాళ్ళకి తెలీదు. ప్రజెంట్ అంటే కొన్ని లాంగ్వేజెస్ లో సపోజ్ మనకు తెలుగులో పూకు రెస్టారెంట్ అంటే మనకి అదొక బూత్ వర్డ్ లాగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో వాళ్ళకి వేరే పదం కాబట్టి లాంగ్వేజ్ మారింది కాబట్టి వాళ్ళకి అవైలబుల్గా ఉండే పదం వాడుకుంటారు వాళ్ళు. కానీ మనకి అది బూతు అని తెలిసినా సరే వీడు ఇది పూకు అంటే ఒక ఫ్యామిలీలో చిన్న పిల్లల కాడ నుంచి ఏజ్ వచ్చిన వాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి ఫ్యామిలీకి ఇది చెప్పేది అంటే ఇది పూకు రెస్టారెంట్, ఇది లవడా రెస్టారెంట్ అని పనికి మాలిన వీడియో చేస్తే వాడికి ఫాలోవర్స్ లక్షల్లో ఫాలోవర్స్, మిలియన్స్లో ఫాలోవర్స్. వాడికి ఎందుకు వచ్చింది? ఎవరికైనా యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే మనకి అవసరం ఉన్న వీడియో అంటే మన ఫ్యామిలీకి లేకపోతే చిన్న ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు ఇబ్బంది పడతారు, కొన్ని విషయాలు మీకు తెలియవు, మన యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఉపయోగపడే వీడియోస్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడి ధీమా ఏంటంటే వీడు కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి టాపిక్ దొరక్క ఇటువంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ చాలా మంది ఈ సపోర్ట్ చేయబట్టారు కదా వాడికి మరింత కొమ్ములు వచ్చింది, వీడికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంది. అవునా కదా? అసలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనమే వాడి సబ్స్క్రైబర్స్. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాడు విదేశీలో తిరుగుతున్నారు, ఆ విదేశాల్లో ఎవరైనా సబ్స్క్రైబర్స్ చేస్తారా అసలు వాడి ఛానల్? ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఆ శివాజీ గారు ఏదో మాట్లాడితే ప్రజెంట్ ఏదో ఒక వార్డు మాట్లాడని చెప్పేసి వీడు ఎంటర్ అయ్యి చెప్పి దాని పెద్ద పబ్లిసిటీ చేసి ఇలా చేశాడు. ఎందుకు వచ్చింది? ఎవరైనా ప్రజెంట్ వీడు మాట్లాడే ప్రతి మాట కూడా కొన్ని బూత్ వర్డ్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఇటు బూత్ వర్డ్స్ ఏంటది, మన బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ గురించి మాట్లాడడం, వీటికి టాపిక్ లేక, లేకపోతే ఏదో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని నేను బయటికి తీసుకొచ్చాను, బీచ్కి తీసుకెళ్ళాను. అసలు ఏంటండి ఇది? ఇటువంటి వాళ్ళకి ఎందుకండి మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకంటే పెద్ద గొప్ప అనుకుంటున్నారా? ఎందుకు అసలు వాడికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకు, దేనికి వాడికి ఎందుకు? అసలు వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి బుద్ధి ఉందా? అసలు వాడి వల్ల మనకు ఉపయోగం ఉందా? ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాడు ఏదైనా మన సపోజ్ చెప్తున్నాను మన ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా మన తెలుగు వారికి ఏదైనా ఆపద వస్తే వాడు చెప్పే చిన్న మాట అసలు పనికిరాని విషయం అయినా ఉపయోగపడే మాట చెప్తే వాడికి ఏదో ఒక నేమ్ ఉంటుంది, వాడిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇటువంటి యదవలకి సపోర్ట్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాడికి మిలియన్స్లో ఒక్క వీడియో చేస్తే వాడికి ₹1,00,000 వస్తాయి. డైలీ ఒక్క వీడియో చేస్తే 1,00,000 వస్తాయి. వాడి వ్యూస్ అంతమంది ఫాలోవర్స్ వాడికి ఎందుకు? వాడికి అట్లా ఇంపార్టెంట్ ఇచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వాడికి ఇన్కమింగ్ పెంచేసి వాడికి వీడియో చేస్తానికి ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు?
ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి అయితే వాస్తవం చెప్తున్నా, ఇటువంటి ఎదవులకైతే మనం ఎప్పుడూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాడు ఎక్కడో విదేశాల్లో వీడియో చేసుకుంటాడు, వాడు బతుకుదెరువు కోసం చేసుకుంటున్నాడు. అది పోనీ మీకు ఏదన్నా పోనీ వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు మీకు సంబంధించిన మీ ఇంట్లో ఎవరికి చిన్న అందరూ ఇప్పుడు మనం అందరికి మనకు సంబంధించి ఏదైనా ఒక మంచి వీడియో చేయమనండి. ఆ శివాజీ గారు ఏదో కామన్గా ఎవరైనా కొన్ని వర్డ్స్ మాట్లాడితే ఆ శివాజీని దొంగ చెప్పేసి ఇట్లా మాట్లాడి చాలా అసభ్యకరంగా మాట్లాడడం, అటువంటి మనం సపోర్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఇప్పుడు అన్వేషణ ఉన్నాడు, ఎందుకు వచ్చింది వాడి వల్ల మనకు అసలు ఉపయోగం లేదు. వాడు మాటలు ఎంత చిన్నపిల్లలు కూడా అసలు వినలేరండి, ఎంత వల్గరగా మాట్లాడుతున్నాడు. చూసారా, ఇది పూకు రెస్టారెంట్ అంట, ఇది లవడా రెస్టారెంట్ అంట, అట్లా మన ఇంట్లో మన ఫ్యామిలీకి ఎంత చిరాగ్గా ఉంటుందండి. అసలు వాడి ఛానల్ మనం ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి? వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాడికి అంత సపోర్ట్ ఇవ్వాల్సిన పని ఏంటి మనకి? ఎవరికైనా ఇప్పటికైనా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరికైనా ఇటువంటి వాడిని మనం డిలీట్ చేయాలి. ఇటువంటి వాడి వల్ల మన ప్రయోజనం లేదు. అసలు వాడి వీడియోస్ వాడు ఏం చేస్తున్నాడో, వాడి అకౌంట్ ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో వాడు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఏ వీడియో అయితే వైరల్ అవుతుందో అందులో ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే వాడికి రీచ్ ఎక్కువ వస్తుందని, వాడికి అమౌంట్ వస్తుందని. అంటే సోషల్ మీడియాలో ఎవరైనా చాలా మంది ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయి ఇది ఇచ్చేస్తారంటే, ఒక వీడియో వైరల్ అవుతున్నప్పుడు అది చెడ్డ వీడియో అయినా మంచి వీడియో అయినా, మనం చేసే వీడియో అనేది ట్యాగ్స్ అండ్ టైటిల్ డిస్క్రిప్షన్తో సేమ్ అదే వీడియో మీద మనం పెడితే మన ఛానల్ కూడా, అంటే మన వీడియో కూడా రీచ్ కలిగి మనకైతే ఎక్కువ అమౌంట్ వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే చేస్తారు. వాడు ఓన్లీ అమౌంట్ కోసం వాడు టీఆర్పీ పెంచేసుకోవడం చెడ్డైనా మంచి అయినా ఈ వీడియో చేస్తే పద్ధతి కాదు. మనకి ఆంధ్ర తెలంగాణలో మంచి పేరుంది, మనం నలుగురికి ఉపయోగపడే వీడియో చేయాలి. ఓకేనా? ఇటువంటి బ్యాడ్ వీడియోస్ మనం చేస్తే అందరి ముందు మనం ఆ ఇంగితగానే వాడికి ఉండాలి కదా. అసలు అటువంటి వాడికి సబ్స్క్రైబర్స్ ఎందుకండి? నాకు తెలిసి అయితే కూడా చెప్తాను, అటువంటి వాడి తిక్క కట్టించాలి అంటే ఎవరైనా మీరు ఎవరైతే వాడి ఛానల్ సబ్స్క్రైబ్, మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వారికి చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వాడి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కన్ఫామ్గా అన్సబ్స్క్రైబ్ చేస్తే వాడు అడుక్కుదంగాలి రోడ్ల మీద, చెప్తున్నా కదా. ఎందుకంటే వాడు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఇండియానే ఎగతాళి చేస్తున్నాడు, అది రాష్ట్రాలను ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, అక్కడున్న వాడుండే దేశాన్ని కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు వాడు. అటువంటి వాడు మనకెందుకండి? వాడేదో 4 మాటలు చెప్తే క్లారిటీ కెమెరా పెట్టుకొని, క్యాప్ ఒకటి పెట్టుకొని, పోల్స్ ఒక్క వేసుకొని, షార్ట్ వేసుకొని, బీచ్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4 మాటలు చెప్తే వాడికి వెళ్ళి ఏంటండి? ఏదైనా మీకు ఉపయోగపడే వీడియో ఏదైనా చేస్తే, ఈ వీడియో వల్ల నేను సేవ్ అయ్యాను, మంచి మాటలు చెప్పాడు, కొంచెం నా మైండ్ చేంజ్ అయింది అనే వీడియోస్కి మాత్రమే సపోర్ట్ చేసుకోండి. ఇది ఒక మంచి మాట, బాగా చెప్పారు. ఎందుకు ఇటువంటి వీడియోలకి ఇటువంటి ఎదవల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి చేస్తే వాడు బాగుపడతాడు, కానీ మనం చెడిపోతాం కదండి. సరే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏం లేదు, ఇటువంటి ఎదవలను మనం సపోర్ట్ చేయటం వల్లనే ఇప్పుడు ఏంటంటే వాడి ధీమా ఏంటంటే, నాకు ఇంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నన్ను ఎవడేం పీకలేడు. అన్సబ్స్క్రైబ్ చేయడానికి ఎవరికి అంత అడ్డగోలుగా అన్సబ్స్క్రైబ్ ఎవరు చేయరు. సబ్స్క్రైబర్స్ ఉన్నారని చూస్తుండే. ఎవరైనా పని కట్టుకొని వాడి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, పని కట్టుకొని మీ ఛానల్ ఓపెన్ చేసుకొని వాడి ఛానల్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి ఎదవలు మళ్ళీ యూట్యూబ్లో రారు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.